అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం పౌర్ణమి, చాలా మంచి రోజు. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని కాణిపాకం వెళ్తున్నాం. కాణిపాకం ఆర్చ్లోకి ఎంటర్ అవుతానే ఫస్ట్ మనకు కనిపించే గుడే వరదరాజ స్వామి గుడి, తర్వాత పక్కన వినాయక స్వామి గుడి. మేము లోకల్ అయినా మాకు తెలియదండి సత్యనారాయణ స్వామి వ్రతం అక్కడ చేస్తారనేసి. సారి వెళ్ళినప్పుడు గుళ్ళో కూర్చున్నప్పుడు అక్కడ బోర్డులో చదివానండి, ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయబడును అనేసి. అందుకనేసి ఈసారి శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నెలలో చేయించాలని అనుకున్నాము. ఇదే అండి కాణిపాకంలో వరదరాజ స్వామి వారి గుడి. వ్రతానికి టికెట్ ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడే తీసుకోవచ్చు. టికెట్ కాస్ట్ 300 అండి, ఇద్దరిని అలౌ చేస్తారు. రండి స్వామివారిని దర్శించుకుందాం. వ్రతం చేయడానికి బియ్యం, 2 టెంకాయలు, ఆకు వక్క, అట్టిపళ్ళు, పూలు మనల్ని తెచ్చుకోమని పంతులు గారు ముందే చెప్పారండి. మేము కనుక్కున్నాము. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అందరూ ముందే రెడీ చేసుకుంటున్నారండి. మేము ఫస్ట్ టైం కదా, మాకు తెలీదు. సో నేను షాప్కి వెళ్ళి 2 విస్తరాకులు తెచ్చాను. నేను షాప్కి వెళ్ళి విస్తరాకులు తీసుకొచ్చే లోపల అక్కడ ఉండే వాళ్ళందరూ టెంకాయ, పసుపు, కుంకుమ, పసుపు వినాయకుడిని చేసి రెడీ చేస్తున్నారు. సో మళ్ళీ నేను షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఇక మా ఎదురు ఉన్న వాళ్ళని చూసి టకటక నేను అన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళు ఎలా చేశారో వాళ్ళని చూసి నేను అలానే చేశాను. యాక్చువల్గా మేము ఇవన్నీ ఎందుకు తీసుకోకుండా వచ్చామంటే కాణిపాకం వినాయక స్వామి గుడిలో లోపలండి, అంటే ఇది పక్క గుడి కదా, అలా కాకుండా ఆ గుడిలోని సంకటహర చతుర్థి పూజ చేస్తారండి. అక్కడికి మనం ఏం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ టికెట్ తీసుకొని వెళ్తే అన్నీ వాళ్ళే బియ్యం పోయడం, టెంకాయ, పసుపు, కుంకుమ అన్నీ బ్యాచులుగా వచ్చి ఇచ్చేసి వెళ్తారు మనకి. మనం అక్కడ కూర్చుంటే చాలు, వెళ్ళి వాళ్ళు చెప్పినవన్నీ పూజ చేస్తామన్నమాట. సో ఇది కూడా కాణిపాకంలోనే కదా, ఇది కూడా అలానే ఉంటుంది అనేసి మేము ఫస్ట్ టైం కదా, సో వాళ్ళేమో టెంకాయ, బియ్యము, ఆకు వక్క, అరటిపండ్లు, పూలు తెమ్మన్నారు. అందుకని అలానే వెళ్ళాము. మొత్తం రెడీ చేసేసామండి పూజకి. తీరా చూస్తే అగ్గిపెట్టి లేదండి. సరే మళ్ళీ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. బయటకు వస్తే ఎదురుగా ఫుల్గా షాప్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి అగ్గిపెట్టితో పాటు ఎందుకైనా మంచిదని దీపం కూడా తీసుకొని వచ్చేసానండి. ఈ గుళ్ళో లగ్నపత్రికలు, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయండి. సో వెనకాల ఎవరో లగ్నపత్రిక రాస్తున్నారు. సో అందుకని వ్రతం కూడా కొంచెం లేట్ అయ్యింది. పూజారి అక్కడ ఉన్నారు, వాళ్ళకి లగ్నపత్రిక రాస్తున్నారు. సో నేను ఈ గ్యాప్లో అన్నీ తెచ్చేసి బాగా రెడీ చేసేసాను, దీపం కూడా పెట్టేశాను. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా వ్రతం బాగా చేసేసామండి. వ్రతానికి ఇంకా డ్రెస్ కోడ్ మనకు తెలిసిందే అండి, ట్రెడిషనల్ వేర్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మెయిన్గా నాకు ఇష్టమైన పాట వచ్చిందండి. నైవేద్యం సమర్పించారు స్వామివారికి. దద్దోజనం, పులిహోర కాణిపాకంలో పులిహోర ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. నాకు చాలా చాలా ఇష్టము. ఇంక ఇంటికి బయలుదేరుతున్నామండి. బాయ్ బాయ్.